అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అతిపెద్ద ఫ్రీబీ తల్లికి వందనం. గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఇచ్చిన స్కీమ్నే ఈ ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో మార్చింది. అయితే గత ప్రభుత్వం సంవత్సరానికి 6,300 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి 45 లక్షల మందికి ఇస్తే లబ్ధి చేకూరిస్తే ఈ ప్రభుత్వం 10,120 కోట్ల వరకు ఖర్చు పెట్టి 68 లక్షల మందికి లబ్ధి చేకూరుస్తుంది. అంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం 23 లక్షల మందికి అదనంగా ఈ పథకాన్ని వర్తింపజేసింది. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం సంవత్సరానికి 4,000 కోట్లు అదనంగా పేదలకు ఇస్తోంది. దీనివలన రాజకీయంగా ఫలితాలు ఉంటాయా ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. నిజానికి ఇటువంటి ఫ్రీబీకి కొంతమంది వ్యతిరేకం, ట్యాక్స్ పేయర్స్ అటువంటి వాళ్ళు వ్యతిరేకం. బట్ దేశవ్యాప్తంగా సిస్టమ్స్ దానికి అలవాటు పడ్డాయి. ప్రజలు అలవాటు పడ్డారు, ప్రభుత్వాలు ఇవ్వడానికి అలవాటు పడ్డారు, ప్రజలు తీసుకోవడానికి అలవాటు పడ్డారు. ఒకవేళ ఇవ్వకపోతే గొడవ చేయడానికి ప్రతిపక్షాలు అలవాటు పడ్డాయి. కాబట్టి ఇది రాజకీయ వ్యవస్థలో ఇది భాగం అయిపోయింది. చూడండి దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే కొన్ని ఉదాహరణలు చూడండి. పల్నాడు జిల్లాలో ఒక వాలంటీర్ కుటుంబం, పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం పాపిరెడ్డి కుంట తండాకు చెందిన కాత్రావత్ స్వామినాయక్ కుటుంబంలో 5గురికి మొన్న తల్లికి వందనం డబ్బులు వచ్చాయి. మిగిలిన 2కి కూడా సెకండ్ ఫేజ్లో వస్తాయి. అంటే ఈ కుటుంబంలో 7గురు ఉంటే 7గురికి కూడా 13,000 వచ్చాయి. 91,000 వాళ్ళ కుటుంబానికి వెళ్తుందన్నమాట. గత ప్రభుత్వంలో ఈ కుటుంబానికి 13,000 వచ్చింది. వాళ్ళందరూ స్కూల్కి వెళ్ళినా ఒక్కరికే డబ్బులు వచ్చాయి. సో గత ప్రభుత్వంలో 13,000, ఇప్పుడు 91,000. పైగా వీళ్ళు వైసీపీ ఫేవరు. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆమె వాలంటీర్గా పనిచేసింది ఆమె. అండ్ వైసీపీకే ఓటు వేసాము అని చెప్పారు వాళ్ళు. అటువంటిది ఇప్పుడు ఎలా వేస్తారు? చూసి 91,000 సంవత్సరానికి వస్తుందంటే మామూలు కాదుగా. అలాగే ఇటువంటి ఉదాహరణలు ఇంకా చాలా ఉన్నాయి. అనంతపురం జిల్లాలో కుందుర్పికి చెందిన వడ్డే రాము పద్మావతి దంపతులకు 5గురు అమ్మాయిలు, 1 అబ్బాయి సంతానం. వాళ్ళ గత ప్రభుత్వంలో ఈ 6గురికి కూడా కలిపి 13,000 వచ్చింది. కానీ ఇప్పుడు 78,000 మొన్న జమ అయింది, బ్యాంక్కి వెళ్ళి తీసుకున్నారు. ఒకేసారి ఆ కుటుంబానికి 78,000 క్యాష్ వస్తే ఆ ఆనందానికి అవధులు ఉండవు కదా. అలాగే ఏలూరు జిల్లా పెదపాడులో 5గురికి వచ్చింది. ఒకే కుటుంబంలో 5గురికి తల్లికి వందనం డబ్బులు వచ్చాయి. సో ఆ పిల్లలతో శాంతిలాల్, గంగాదేవి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 67 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. దీనిలో భాగంగా మొత్తం 10,120 కోట్లు ప్రభుత్వం మంజూరు చేస్తే ఫస్ట్ తొలి ఫేజ్లో 8,000 కోట్లు ఆల్రెడీ తల్లుల ఖాతాలకు బదిలీ అయిపోయినాయి. సెకండ్ ఫేజ్ మళ్ళీ ఉంటుంది. ఇది రాజకీయ కోణంలో చాలా పెద్ద స్కీమ్. ఒక ప్రభుత్వం సంవత్సరానికి 10,000 కోట్లకు పైగా వ్యయంతో ఒక పెద్ద స్కీమ్ పెడుతోంది అంటే, అమలు చేస్తోంది అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, వైసీపీ ఉన్నప్పుడు ఇచ్చారు. కానీ ఎంతమందికి ఇచ్చారు? ఎంత ఇచ్చారు? దీన్ని పక్కన పెట్టుకొని చూడండి. 45 లక్షల మంది, 44 లక్షల మందికి ఇవ్వడం గొప్ప, 67 లక్షల మందికి ఇవ్వడం గొప్ప, 6,300 కోట్లు ఇవ్వడం గొప్ప, 10,120 కోట్లు ఇవ్వడం గొప్ప, ఒకే ఇంట్లో 5గురు ఉన్నా సరే ఒకరికే ఇవ్వడం గొప్ప, ఒకే ఇంట్లో 5గురు ఉంటే 5గురికి ఇవ్వడం గొప్ప. సో ఇదంతా కంపేర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది అరకొరగా ఉంటుంది, కూటమి ప్రభుత్వం ఇచ్చింది గ్రాండ్గా ఉంటుంది అన్నమాట. సో అందుకే ఇది ఆ కుటుంబాలకు చిరస్థాయిగా నిలిచిపోద్ది. సంవత్సరానికి 78,000, 56,000, 52,000, సో 91,000 ఇలా గ్రాండ్గా ఉంటుంది అనమాట. సో ఇది రాజకీయంగా చూసుకుంటే కొంత ఫలితం ఉంటుంది. అయితే ఒకటి మాత్రం నిజం, ఎంత ఫ్రీబీస్ ఇచ్చినా, లక్షలకు లక్ష ఇచ్చినా రాజకీయంగా ఆ టైంలో వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే ఆ ప్రభుత్వం ఇస్తుంది, ఈ ప్రభుత్వం ఇస్తుంది. తీసుకోవడం అలవాటైంది, ఇవ్వడం వాళ్ళకి అలవాటైంది. బట్ ఏ టైంకి ఇచ్చారు, ఎంత డెడికేటెడ్గా ఇచ్చారు, ఇవ్వడానికి ఏ దారులు ఎంచుకున్నారు, ఆ నిధుల సమీకరణకు అప్పులు చేశారా, లేదా ఎక్కడైనా సంపద సృష్టించారా, లేదా క్యాపిటల్ వ్యయం అలాగే ఉంచి రెవెన్యూ ఎక్స్పెండిచర్కి ఇలా పెడుతున్నారు, ఇవన్నీ కూడా చూడాలి. అయితే అవన్నీ సోకాల్డ్ మన రాష్ట్రంలో చాలామంది మోర్ దాన్ 80% ఆలోచించరు కాబట్టి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఒకవేళ ఎక్కువ మంది అరే ఇన్ని ఫ్రీబీస్ ప్రభుత్వం ఇస్తుంది కదా, ఇలా అసలు ఎలా ఇస్తున్నారు, దానికి తగ్గ ఆదాయం రాష్ట్రానికి ఉందా లేదా, వీళ్ళు ఏ మార్గంలో అప్పులు తీసుకొచ్చేస్తున్నారు అనేది ఆలోచిస్తే ఏ ప్రభుత్వానికైనా నష్టమే. కాబట్టి జనంలో ఆలోచించినంతకాలం ఇటువంటి ఫ్రీబీస్ రాజకీయంగా ఎంతో కొంత ప్రయోజనకారిగానే ఉంటాయి. సో ఇది తల్లికి వందనానికి సంబంధించి ఒక గ్రాండ్ ప్రోగ్రాము. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం స్టిల్ నిన్న ఈరోజు కూడా చాలా చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు పోస్ట్ ఆఫీసులు ఈ మహిళలతో నిండిపోయాయి అన్నమాట. ఇదే ఇంత సక్సెస్ అయినప్పుడు ఒకసారి ఆలోచించండి. ఆడబిడ్డ నిధి స్కీమ్ అది
సంవత్సరానికి 18,000, నెలకు 1,500. అది కూడా ప్రభుత్వం స్టార్ట్ చేస్తే గేమ్ చేంజర్ అయిపోద్ది. ప్రభుత్వానికి తిరిగి ఉండదు. సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయాలి అంటే దీనికి మించిన సంక్షేమ పథకాలు ఇంకేముంటాయి? ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ లాంటి దానికి మించిన సంక్షేమ పథకాలు ఇంకొండవు. అయితే ఇది 67 లక్షల మంది లబ్ధిదారులు అయితే అది కనీసం 75 మంది లబ్ధిదారులు అవుతారు. దీనికి 10,120 కోట్లు ఖర్చు పెడితే దానికి కనీసం 15,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టాలి. కాబట్టి ఆడబిడ్డ నిధి అమలు చేయడం అంత ఆషామాషి కాదు. బట్ నాకు తెలిసినంత వరకు చివరి ఏడాదో అంతకు ముందు ఏడాదో ఇస్తారేమో చూడాలి. థ్యాంక్ యూ.